ఈ నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించిన ప్రభువా నీకు స్తుతి చెల్లిద్దామని జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన్ని చూడలేక ఎంతమందో గతించిపోయారు. మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన కృపలో భద్రపరిచి 2025వ సంవత్సరము జనవరి మాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా రావాల్సిన వారు దయచేసి త్వరగా రావాలని ప్రభుపేట సంఘమందరికి మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీ స్తోత్రములు నాయనా. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. నీ కృప, నీ బాహుల్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ కృప, నీ బాహుల్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నాయనా. సహాయం చేయండి. 2025వ సంవత్సరపు జనవరి నెల 1వ తారీఖునైనా నూతన సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కేవలము నీ కృప ఈ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందటానికి నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరు రక్షించబడిన బిడ్డలుగా ఉండటానికి నేను నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా సంఘమంతను దీవించండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి, మంచి మందిరాన్ని ఏర్పాటు చేసిన నల్లూరు ఫౌండేషన్ వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు ఒక దినము రక్షించబడి ప్రభువా నీ బిడ్డలుగా ఉండటానికి నీ కృప దయచేయండి. ఈ స్థలంలో కూడిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బయలుదేరి వస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో మా సంఘములో నేను ఉన్న ప్రతి కుటుంబంపై నీ దయాన్ని, కరుణాన్ని, కటాక్షాలు ఉంచండి. పెద్దలను దీవించండి, యవనస్తులను దీవించండి, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. స్త్రీలను, పురుషులను, పెద్దలు, చిన్నలునైనా సంఘ పెద్దలు, సర్పంచ్ గారిని, ఇంకా ఎవరైతే ఉన్నారో మా సంఘం అందరినీ దీవించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఆర్కెస్ట్రా వారిని దీవించండి. వారికి మంచి ప్రభావం మరి నిన్ను మహింపరిచే అవకాశాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు, నైపుణ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సౌండ్ సిస్టమ్ బ్రదర్స్ని దీవించండి. నీ కృపలో వాడుకోండి అయ్యా. తన యొక్క స్టేజ్ అలంకరణ ప్రభావ బిడ్డలు వారి కుటుంబాలను దీవించి నీ కృపలోనైనా సహాయం చేయండి. తండ్రి, అన్ని విధాల మీ దయాన్ని, కరుణ ఉంచండి. నూతనంగా మా దగ్గర నుంచి నీ బిడ్డ ప్రవీణ్ గారి కుటుంబాన్ని దీవించండి. నీ కృపలోనైనా జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామం అంతని దీవించండి. గ్రామంలో ప్రతి కుటుంబాన్ని దయ ఉంచండి. ఈ సమయంలో ప్రభావ మరి ఎంతమంది అయితే ప్రార్థన చేయమని వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము నైనా. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో, రాత్రి కాల సమయంలో బిడ్డలనైనా మంచి వాగ్దానాలు తీసుకున్నారని కొందనాలు. ఎన్ని వాగ్దానాలు నెరవేరుతున్నాయో లేదో మాకు తెలియదు, కానీ నీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభావ ఎన్ని సఫలమవటానికి నైనా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు చెల్లించుకోమని ఈ యొక్క తండ్రి ప్రభావ మధ్యాహ్న కాలపు దీవెన మా మీద కుమరించి నడిపించమని సహాయం దయచేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చెప్పడామే ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మీకు అందరికీ మరొకసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడమ్మా. విష్ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు, చాలా సంతోషం. ఈరోజు మన మధ్య ప్రవీణ్ గారి కుటుంబం ఉంది. ప్రవీణ్ ఒకసారి నిలబడతారు. ఉన్నాడా? అటున్నారు. ఓకే. ప్రవీణ్ వారి సత్యమని పాట పాడింది. చిన్న బాబు వారికి, వారు బజాజ్ దాంట్లో పనిచేస్తూ ఉంటారు. వారి కుటుంబాన్ని సత్యాలు కూడా వారు మన మధ్యకి వచ్చినందుకు చాలా సంతోషం. దేవులారా, మరి ప్రభు కృపను బట్టి, ఓకే థ్యాంక్ యూ, కూర్చోండి. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవస్థానంలో స్తుతులు తెలియజేస్తూ ఆర్కెస్ట్రా కూడా మంచిగా ప్లే చేస్తారండి. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించను గాక. నూతన సంవత్సరపు వాగ్దానాలు మీ కుటుంబంలో నెరవేరాలని, మంచిగా బిడ్డలను దీవించాలని ఆశపడుతూ ఉన్నా. మరి మంచి ఆలోచన వచ్చింది. నెలకి 2 రోజులు మీరు రావాలి మా దగ్గరికి. మరి ఎంత బిల్లు మాట్లాడుకుందాం. నెలకి 2 రోజులు, సంవత్సరం మొత్తం మీద 24 రోజులు. 24 రోజులు బిల్లు ఏమంటే ముందుగానే వచ్చేస్తాము. కాబట్టి ముందుగానే మాట్లాడుకుందాం. చాలామంది వస్తూ పోతున్నారు. మీ నమ్మని నేను కనుక్కున్నాం, అనుకోలేదు, బిడ్డలు అడుగుదాం అనుకున్నాను. ప్రభు కృపను బట్టి 2025లో దేవుడు అద్భుతాలు చేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్ప కార్యాలుగా కనపడుతూ ఉన్నాయి. దేవుని వాక్యాలకు వెళ్ళిపోదాం. సమయం చాలు కాబట్టి సాయంకాలం కూడా ఉంది. సాయంకాలం కొన్ని సాక్ష్యాలు మన మధ్య ఉన్నాయి. కొన్ని వాగ్దానాలు తీసుకోవాల్సిన వారు కూడా కొంతమంది ఉన్నారు. సాక్ష్యాలు ఉన్నాయి. పాటలు పాడేవారు కూడా మంచి ఆర్కెస్ట్రా ఉంది కాబట్టి వారు ముందుగా రావాలని మనం వచ్చేసి రాత్రి చదువుకున్న వాక్యాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23 చదవమ్మా. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చనిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. చప్పలతో ప్రార్థన చూద్దామండి. దేనికి చప్పలు కొట్టించాను? దేనికని కొట్టారు మీరు? నవీన స్వభావం ధరించుకున్నాను కొట్టారా, లేకపోతే మణి గారు మంచి గిఫ్ట్ ఇస్తాను తెచ్చినందుకు కొట్టారు? చెప్పాలి మీరు. దేవుని సదా అబద్ధం ఆడుకోకుండా ఉన్నట్టు చెప్పాలి. మొక్క మాటలు లేవు, ఏమీ లేవు. దేవుని పిల్లరా, మరి మధు గారి కుటుంబాన్ని, మణి గారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవుడు మరి కుటుంబంలో మంచి కార్యాలు చేయను గాక. ఇక్కడ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం మన జీవితాల్లో ఎన్నో కనపడుతున్నాయి. ఎన్నో కొత్త సంవత్సరాలు మనం చూచాం. ప్రభు కృపను బట్టి మన దగ్గరికి వచ్చినటువంటి మన గ్రామ అల్లుడు ఉన్నాడు మన మధ్య, అబ్రహాం గారి అల్లుడు ఉన్నాడు సరయ్య. వారి కుటుంబాన్ని దేవుడు కొడుతున్నారు. వారిని బట్టి కూడా సంతోషిస్తూ ఉన్నాం. చూడండి, గమనించండి. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడ్డ ప్రత్యేకమైన మాట, మనం చదువుకున్న మాట, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. ఈ నూతన సంవత్సరాలు మన జీవితాల్లో ఎన్నో జరిగి ఉంటాయి. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో నూతన సంవత్సరం, కొత్త సంవత్సరాలు జరుపుకున్నా. కొత్త సంవత్సరాల్లో మంచి మంచి బట్టలు వేసుకున్నా. అప్పుడైతే రెడీమేడ్ బట్టలే, కుట్టిన బట్టలే, రకరకాల బట్టలు, నిక్కర్లు కానీ ప్యాంట్లు కానీ. ఆ నిక్కర్లు అన్నదమ్ముడికి ఒకరి నిక్కలు ఒకరు వేసుకుని ఇది కాదు అది కాదు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈ పొడి చుట్టి ఈ చొక్కా పొడిగైంది, పొట్టి ఇది నాది కాదురా, నీది నీది కాదురా, నాదేని అనుకున్న రోజులు. ఎందుకంటే అన్నీ ఒకే తాను, ఏది యూనిఫామ్ లాగా, స్కూల్ యూనిఫామ్ లాగా. ఆ దినాల నుంచి ఈ దినాల వరకు దేవుడు కాపాడి తన కృపలో భద్రపరచి పెద్దవారమై, వివాహాలై, కుటుంబీకులై, బిడ్డలకు కలిగి ఒక మరి స్థితిలో మనము కొనసాగుతున్న మన జీవితాల్లో ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి చెప్పిన మాట మరొకసారి నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు నూతన స్వభావమును ధరించుడి, విడిచిపెట్టి ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించిన వారై ఉండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు పౌలు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే, కొత్త సంవత్సరాలు అయితే వారు పాటిస్తున్నారు, కొత్త సంవత్సరాలు అయితే ఉంటున్నారు, కానీ వారి జీవితాల్లో క్రొత్తదనం కనపడటంలా, పాత జీవితమే కనపడుతుంది. మనం సిద్ధపడతాం, పెళ్ళిళ్ళకి సిద్ధపడతాం, క్రిస్మస్ రోజు సిద్ధపడతాం, పండగలకి పబ్బాలకి సిద్ధపడుతూ ఉంటాం. సిద్ధపడినప్పుడు మనలో ఒక క్రొత్తదనం కనపడుతుంది. క్రొత్త వస్త్రాలు, క్రొత్త అలంకరణ, క్రొత్త పూలు పెట్టుకుని కూడా అద్దంలో చూసుకుంటాం. చుట్టం పోతుంది, మన అద్దంలో చూస్తే కూడా వెనక పూలు కనపడాలి, మన కళ్ళు కనపడాలి. కళ్ళే ముందుంటే పూలు తల్లో వెనకుంటాయి, కానీ రెండు చూస్తాం. ఎలా చూస్తామో మీకే తెలుసు. దేవుని బిడ్డలారా, ఎందుకు చూస్తున్నామో మనం క్రొత్తగా కనిపించాలి, ఏదో ఒక రీతిగా క్రొత్తగా కనపడాలి. మంచిది, అలా కనపడకూడదు అంటంలా. అంటే బాహ్య జీవితంలో క్రొత్తదనాన్ని కోరుకోవటం కాదు, కానీ అంతరంగ జీవితంలో క్రొత్తది. బాహ్య జీవితంలో క్రొత్తదనం కాదు, అంతరంగంలో క్రొత్త స్వభావాన్ని కలిగి ఉండాలి. అదే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటాడు. దేవుడు, మీరు నూతన స్వభావమును ధరించుడి. ఏమి వదులుకొని జ్ఞాపకం చేస్తాడు చూడండి. ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన స్వభావాన్ని వదులుకునే వారిగా. గమనించండి,
సమూయేలు మొదటి గ్రంథంలో చూసినది పాత నిబంధనలో కొన్ని, కొత్త నిబంధనలు కూడా చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది చూడండి. మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనం చూద్దాం. హన్నా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటది. యాజకుడైన ఏలీ ఉంటాడు. ఆమె ప్రార్థన చేసే స్థితిని చూచి మౌనంగా ఉండి దేవునితో మాట్లాడుతుంటే ఆ యొక్క ఏలీ అన్న మాట 14 చూడండి. ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అది కాదు నా ఏలినవాడా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనా మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుచున్నాను. ఎందుకు ఈ మాట చదివించానంటే 14వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే నీ యొద్ద నుండి తీసివేయము అనడం మాట లేదు. 14వ వచనం చూద్దాం చూడండి. ఎంతవరకు నువ్వు మత్తురాలేదు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయము అని చెప్పగా, తీసివేయటం అంటే దేవుని సన్నిధికి వచ్చిన నీవు పాత స్వభావాన్ని తీసివేయని ఏలీ అంటున్నాడు. కానీ యాక్చువల్గా ఏలీ పై స్వరూపాన్ని చూస్తున్నాడు. ఆమె మాట్లాడే తీరు, ప్రార్థనా తీరు చూసి ఒకవేళ ఆమె మత్తురాలు ఉందేమో, ఆ రీతిగా మాట్లాడుతుంది, ద్రాక్షరసం ఎక్కువ తాగి వచ్చిందేమో అనుకుని అంటుంటే ఆమె అంటుంది, అయ్యా నేను మత్తురాలిగా రాలేదు. ఏమని జ్ఞాపకం చేసింది? యెహోవా సన్నిధిన నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. బాహ్య జీవితమేమో త్రాగినట్టు కనపడుతుంది, అంతరంగ జీవితమో దేవునికి ఇష్టమైన జీవితం కనపడుతుంది. యాజకుడేమో ఆ బాహ్య జీవితాన్ని చూసి నువ్వు తీసివేసుకుంటున్నాడు. ఆమంటుంది అది తీసివేసుకోవటం కాదయ్యా, నేను ఈ రీతిగా చేస్తున్నాను. పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే నీవు ఏ రీతిగా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నూతన సంవత్సర దినాలలో ప్రతి వ్యక్తి నూతనంగా ఉండటం మంచిది, నూతన ప్రణాళిక కలిగి ఉండటం మంచిది. నూతనంగా నేనేమి చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, కుటుంబాన్ని, బిడ్డల వివాహాలు ఏ రీతిగా చేసుకోవాలి, ఏ రీతిగాని ప్రతి ఒక్కరికి ప్లాన్ ఉండటం మంచిదే. దానితో పాటు నేను ఆత్మీయంగా ఎలా దేవుణ్ణిలో ఎదుగుతూ ఉన్నాను. నా కుటుంబంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా కుటుంబంలో మా కుటుంబంతో కలిసి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరగాలి. రోజు బైబిల్ చదువుకొని పోని, నేను ఈరోజు ఈ సంవత్సరం నుంచి డ్యూటీకి నేను వెళ్తా, ఆ క్యాలెండర్లో ఆ ఒక్క వాక్యం ఏ రోజుకి వచ్చిందో ఆ వాక్యం చదువుకొని వెళ్ళాలి. ఒకవేళ వాక్యం చదువుకొని వెళుతున్నటువంటి వ్యక్తి జీవితంలో ఇక మీద వాక్యం మాత్రమే కాదు, ఒక 5 నిమిషాలు కూర్చొని బైబిల్ చదువుకోవాలి. అంటే దినదినము దేవునికి దగ్గరగా ఉండటానికి, దినదినము నూతన సంవత్సరంలో ప్రభువుతో సమీపంగా జీవించడానికి ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. నూతన సంవత్సరంలో చూడండి, దేవుని వాక్యాలు చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం చూడండి, ఏమని రాయబడుతుంది చూడండి. దేవుడురా ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం చూసినట్టే అక్కడ ఒక మాట చూద్దాం, దయచేసి చదవండి. ఏం రాయబడుతుందో? అప్పుడు యెహోవా, ఆదికాండం 8వ అధ్యాయం 20 కరెక్ట్ చదవనమ్మా. అప్పుడు యెహోవా ఎంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, నరులను బట్టి ఇక భూమిని శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి నరుని ఆలోచన, నరుని హృదయ ఆలోచన, నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయ ఆలోచన అంట బాల్యము నుండి చెడ్డదంట. నోవాహు నరుడు కాదా? నరుడా కాదా? నోవాహుకు భార్య లేదా? పిల్లలు లేదా? కుటుంబంలో సమస్యలు లేవా? ఆర్థిక ఇబ్బందులు లేవా? నోవాహునే జ్ఞాపకం చేసుకుందా. కానీ నోవాహు ఏ రీతిగా మరి దేవుడు చూచినప్పుడు, రాత్రి చదువుకున్నప్పుడు 7వ అధ్యాయం 1వ వచనంలో, నా ఎదుట యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట చూచితిని. ఇక్కడ ఒకసారి చెప్పకుండా ప్రభు చూద్దామండి. దేవుని ఎదుట నోవాహు నీతిమంతుడు అంటే నోవాహు మనిషా కాదా? ఒకవేళ పశువా?
గమనించండి, మనిషి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది, కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా అతడు నీతిమంతుడిగా కనపడ్డాడు. ఈరోజు గుర్తుపెట్టుకుందా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎన్నున్నా నువ్వు నీతిమంతుడిగా దేవుని కనపడటానికి అవకాశం ఉందా లేదా? అది మనకి మనకి చేతగాని అతీతమైందా, లేకపోతే మన చేతిలో ఉందా? ఒకసారి చెప్పులు కట్టండి, మన చేతిలో ఉందా లేదా? మన చేతిలో ఉంది. నీతిమంతుడిగా జీవించడం నీ చేతిలో ఉంది. దేవునికి మహిమకరంగా జీవించడం నీ చేతిలో ఉంది. దేవునికి ఇష్టానుసారంగా జీవించడం నీ చేతిలో ఉంది. దేవునికి ఇష్టమైన జీవితం, మంచి పేరు తెచ్చుకునే జీవితం నీలో ఉంది. కానీ ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, ఏదైనా తోటలో ఆదాముకి అవ్వకి ఏ రీతిగా ఆ పండు రమ్యముగాను అందముగాను చూడటానికి ఎలా ఉందంటే చూడండి. అక్కడ ఏమంటాడు? ఆది కాండం చూడండి, ఏమంటాడు చదవండి. అక్కడ ఏం రాయబడుతుంది? 3వ అధ్యాయం చూడండి, 6వ వచనం చూద్దాం. 3:6. స్త్రీతో చెప్ప, స్త్రీ ఆ వృక్షమును ఆహారమును మంచిది, కన్నులకు అందమైనది, దేనికి అందమైనది? కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తిన. చూసావా, అక్కడ రాయబడ్డ మాట ఏం తెలుసా? అక్కడ ప్రత్యేకమైన మాట, ఆ కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు. ఈరోజు నువ్వు కూడా నీతిమంతుడిగా, మంచివాడుగా, మంచి పేరు తెచ్చుకోవాలి. ఏదో బాప్తిసం తీసుకున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను అనుకోకుండా నేను దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా జీవించాలి. బడా నమ్మకమైన దాసుడు. ఇక్కడ నీతిమంతుడు అంటాడు. కొత్త నిబంధన వర్షన్ అంటే భాష, వెకాబులరీ, భాష ప్రకారంగా, కొత్త నిబంధన మాట ప్రకారంగా, మాట తీరు ప్రకారంగా నమ్మకమైన దాసుడుగా ఉండటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దాన్ని నువ్వు పొందాలంటే ఏం చేయాలి తెలుసా? అవ్వ ఏ రీతిగా అట్రాక్ట్ అయిందో, అవ్వ ఏ రీతిగా దాన్ని చూసి మోసపోయిందో, నీ జీవితంలో కూడా మోసపోయేవాడిగా ఉండకూడదు. సాతాను ఎన్నో అవకాశాలు, సాతాను ఎన్నో అట్రాక్ట్ చేస్తుంటాడు. సాతాను ఎన్నో మానవుణ్ణి గలిబిలి చేస్తూ ఉంటాడు. వాడు వాడే విధానము వెపన్స్ అంటారు. సాతాను వాడే వెపన్స్ చాలా మనిషికి తగ్గ వెపన్ వాడతాడు. దేనికి ఎలాంటి సాధనం వాడాలి? వెపన్ అంటే సాధనం, ఒక సాధనం, వాడే సాధనం. ఆ రీతిగా వాడేవాడి విన్నాడు. ఎలా వాడాలో సాతానుకు బాగా తెలుసు. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తూ ఉంటే, దేవుని కుమారుడుగా, కుమార్తెగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని జయించగలవు, లేకపోతే నువ్వు జయించలేవు. ఒకసారి ఆ లోకంలో మనం చూసినట్టయితే ఒక సంఘటన కనిపించింది. ఒక పైనటువంటి గద్ద అంటే ఈగల్, పక్షిరాజు. మన చిన్న వీడియో కూడా చూసాం. పక్షిరాజు అంటే గద్ద, ఈగల్. పక్షిరాజు, ఈగల్ వర్సెస్ లైన్, ఒక చిన్న వీడియో చూసా. ఆశ్చర్యం వేసింది నాకు. పక్షిరాజు యొక్క జీవితం ఒక ఆదివారం జ్ఞాపకం చేశా. పక్షిరాజు అంటే ఉన్నతమైనది. పక్షిరాజు అన్నిటినీ జయించగలదు. పక్షిరాజు ఏ తుఫాన్లో చెక్కకూడదు. పక్షిరాజు తుఫాను పడుతున్న, వర్షం పడుతున్న మేఘాల మీద వెళ్ళగలదు. పక్షిరాజుకు చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. పక్షిరాజు గురించి ప్రభు బైబిల్లో చాలా మాటలు జ్ఞాపకం చేశాడు. పక్షిరాజు యవ్వనం లేని యవ్వనం క్రొత్త చదివినట్లుగా అని జ్ఞాపకం చేస్తాడు. ఒక సింహంతో పోరాడుతుంది పక్షిరాజు. సింహాన్ని చంపేసింది. దాని ముక్కుతో కొడుతుంటే సింహం పైన కండ తోలు లేచి వస్తుంది. సింహం చనిపోయింది. అలాంటి పక్షిరాజు ఎగురుతూ ఉంది ఉన్నతమైన స్థలాల్లో. కిందంట ఒక నక్క ఉందంట. అనేక గ్రామంలో చుట్టుపక్కల అనేకమైన వాటిని పట్టుకొని అన్నిటిని చంపి తింటా ఉంది. కోళ్ళు కావచ్చు, కొన్ని నక్క స్వభావము జిత్తులు మారు స్వభావం. తింటూ చంపుతూ అలా తింటా ఉన్న ఒక రోజు అనుకుందంట, ఉన్నతమైన ఆకాశంలో కనపడుతుంది, దాని పేరు పక్షిరాజు, గద్ద లేకపోతే ఈగల్. దాన్ని నేను తినలేనా అనుకుందంట. ఆలోచించింది, దాన్ని తినాలంటే ఏం చేయాలి? ఎన్నో తిన్నాను, దాన్ని కూడా తినాలి, దానికి ప్లాన్ ఏందని ఆలోచించింది. ఆలోచించి ఒక రోజంట చిన్న బండి, అంటే మన చిన్నప్పుడు కొబ్బరికాయలు తాటాకులతో దాన్ని ఏమంటారు,
ముంజలు తీసిన తర్వాత ఆడుకుంటారు చూడు, అలాంటి చిన్న బండి ఒకటి తయారు చేసుకొని బండిని తీసుకొని పోతా ఉందంట. అది చూస్తూ ఉంది. ఆ పక్షిరాజు, ఉన్నతమైన పక్షిరాజు, దాని కళ్ళు చాలా పవర్ఫుల్. ఎక్కడో ఉన్న గద్దకి, ఎక్కడో దెబ్బలో ఉన్న చిన్న కోడిపిల్ల బాగా కనపడుద్ది. అలాగ చూపు దేవుడు దానికి ఇచ్చాడు. ఆ ఉన్నతమైనటువంటి ఆ పక్షిరాజు వెళ్ళి చూస్తే ఈ నక్కంట చిన్న బండి తీసుకుని వెళ్ళిపోతా ఉందంట. ఆ బండిలో అంట చాలా ఎర్రలు ఉన్నాయంట, చేపలు బట్టి ఎర్రలు లాంటి మంచి ఎర్రలు లోపల తిరుగుతూ ఉన్నాయి. అవి చూసి కిందకి వచ్చిందంట. వచ్చి దాంతో ఉందంట, ఈ ఎర్రలు ఎలాంటి అంటే చాలా మంచి, చాలా రుచిగలై, ఇలాంటి నువ్వు తిని ఉండలేవు, ఇది భూమి లోపల ఉంటే తవ్వి తీసుకొచ్చే నేను ఇవి అమ్ముకుంటున్నాను అన్నట్ట. ఎంత రేట్ అంటే, నీకు నేను అమ్మను, నేల మీద తిరిగే వాటికి అమ్ముతాను. నువ్వు ఆకాశంలో ఉన్నావు, నీకు నేను అమ్మటం కుదరదు, నేను అమ్మను. అయితే ఎట్లా అమ్ముతావు? డబ్బులకు అమ్ముతావు, దేనికి అమ్మను అన్నాడు. అయితే బ్రతిమలాడుతుంట ఆ ఈగల్ గద్ద ఈ నక్కని ఇదందంట, నీకు ఇస్తాను కానీ నాకు డబ్బులు వద్దు, నేను నీకు ఇస్తాను, ఒక 4 ఎర్రలు నీకు ఇస్తాను. 4 ఎర్రలు ఇస్తే నువ్వేం చేయాలంటే, ఒక ఈక అంటే ఈకలు తెలుసు కదా, ఆ గద్దలు వెగిరే ఈకలు, కూడి ఈకలు అంటారు, ఆ ఈకను నాకు పీకిస్తే నీకు 4 ఎర్రలు ఇస్తానంట. ఒక ఈకను పీకి గద్ద ఇచ్చింది. ఆ గద్ద ఇచ్చిన తర్వాత ఆ ఎర్రలు 4 తింది, వెళ్ళిపోయింది. చాలా రుచిగా ఉందంట, మెత్తగా ఉందంట. మరి మెదడు అంటాం చూడు మనం, మెదడు మాంసం లాగా మంచిగా ఉంది. తిని వెళ్ళిపోయింది. మళ్ళీ అనిపిస్తుందంట, మళ్ళీ తింటే బాగుండు అని. మళ్ళీ ఒకరోజు వచ్చిందంట, మళ్ళీ అందంట, నాకు అవి కావాలి అంది. నేను ఇస్తాను నీకు, కానీ నాకు ఒకే ఒక్క ఈకాకి 4 ఇస్తా. ఈరోజు ఒక ఆఫర్ ఉంది, 2 ఈకలు ఇస్తే 4 8 కాకుండా 10 ఎర్రలు ఇస్తా, 2 ఈకలు ఇస్తానే. ఆ రీతిగానే ఈసారి 2 ఈకలు ఇచ్చింది, 10 ఎర్రలు తిని వెళ్ళిపోయింది. మళ్ళా ఒక 4 రోజుల తర్వాత అది ఎప్పుడైతే వస్తుందో ఇది ఎర్రలు పెట్టుకొని వస్తూ ఉంది. ఆ రీతిగా జరుగుతూ ఉంది. ఆ రీతిగా రోజుకు 4 రోజులకి 5 రోజులకి తన ఈకలన్నీ పీకిస్తూ ఉంది, తింటూ ఉంది. ఒక దినం కిందకు వస్తానంట, నేను ఈరోజు ఎన్ని అమ్మి మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను, ఫంక్షన్ ఉంది వెళ్ళిపోతున్నాను, అన్నీ జరుగుతున్నాయి కదా, ఈరోజు ఒక 10 ఈకలు దాకిస్తే ఈ బండి ఇచ్చేస్తానన్నట. ఆ రోజు ఒక 5-6 ఈకలు దాకా అట్లా ఈకలు పీక్కున్న తర్వాత అది ఎత్తైన స్థలానికి వెళ్ళలేకపోతుందంట. ఎత్తైన స్థలం, ఎందుకంటే అది ఎగరాలంటే ఏం కావాలి? ఈకలు కావాలి. ఈకలు కనపడుతుందా, ఎక్కలేకపోతుంది, ఎత్తైన స్థలానికి వెళ్ళలేకపోతుంది. ఇది అంచనా వేసుకుంటుంది, ఓహో ఒకప్పుడు నేను చూస్తే నా కనుచూపు మేర ఉంది, ఇప్పుడు కనపడుతుంది, ఇప్పుడు చెట్టెత్తు మాత్రం ఎగరగలుగుతుంది, కాబట్టి సమయం చూద్దని ఆఖరికి తన జీవితంలో లాస్ట్ కొన్ని ఈకలు ఇస్తానంది. ఆ ఈకలు పీకిన తర్వాత ఆ గద్ద ఎగరలేకపోతున్నప్పుడు వెంటనే దగ్గరికి వచ్చిందంట నక్క. ఏమందో తెలుసా, నిన్ను చంపి తినాలని నాకు ఒక కోరిక ఉంది, నాకు ఎన్నో మైళ్ళ దూరం ఉంది, నీ దగ్గరికి నేను రాలేను, నువ్వు నా దగ్గర రాగలవు, కానీ నేను నీ దగ్గరికి కానీ నువ్వు నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలో చేశాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఆఖరికి నీ స్థలంలోకి నువ్వు వెళ్ళలేకపోతున్నా అని దాని మీద పడి చంపు తింటుంటే అది అనుకుందంట, నేను ఎంత మోసపోయాను, నా జీవితాన్ని మోసపోయాను, నా ఉన్నతమైన స్థితి, హైయర్ పొజిషన్ మర్చిపోయి నేను ఆశపడి నా స్థితిని మార్చుకున్నాను, నేను ఇవ్వకూడదు ఇచ్చాను, నేను ఇలా అయిపోయాను, ఇది నాకు జరగాల్సిన శాస్తి అనుకొని దాని చేతిలో చనిపోయిందంట. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, నూతన సంవత్సర దినాల్లో పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమన్నాడో తెలుసా, మీరు పాత స్వభావాన్ని విడిచిపెట్టి, పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాత బ్రతుకుని విడిచిపెట్టి నూతన బ్రతుకు నూతన జీవితాన్ని లేకరా, నూతన పద్ధతులు చేపట్టు, నూతన స్థితిలోకి రావాలి. సంవత్సరాలు మారితే కుదరదు, మన వస్త్రాలు మారితే కుదరదు, మన బ్రతుకులు మారాలి. అవి మారితేనే నూతనమైనట్లు, అవి మారకపోతే నూతనం కానట్టు. దేవుళ్ళరా పౌలు అంటున్నాడు అక్కడ. ఈరోజు ఇక్కడ కూడా ఇక్కడ రాయబడ్డ మాట ప్రభు అంటున్నాడు, ఏమని జ్ఞాపకం చేస్తా అంటే, వారి యొక్క హృదయము కేవలం చదువు ఏమంటాడు అక్కడ 21 వచ్చినాం 8:21 చదువు ఏమంటాడు, ఆది కాండం 8:21 ఆది కాండం 8:21
ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. 7వ అధ్యాయంలో శపించాడు, రాత్రి చదువుకున్నా. అది మళ్ళా నేను వెళ్ళను. నోవాహు కాలంలో శపించిన సంఘటన చదువుకున్నా. నోవాహు జలప్రళయం అన్ని తుడిచిపెట్టుకుని పోయాను. ఇప్పుడు దేవుడు అనుకుంటున్నాడు 8వ అధ్యాయము 20వ వచనం, నేనెన్నడూ భూమిని శపించును, దాని ద్వారా నాశనము చేయను. వారి హృదయము, తర్వాత ఏమన్నాడు చదవండి, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. సమస్త జీవులను సంహరించిన నరుల ఆలోచన బాల్యము నుండి చెడ్డది. కానీ బాల్యము చెడ్డదని బైబిల్ రాశాడు. కానీ మనం ఒక దశలోకి వచ్చిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత చెడ్డది అని అనిపించుకునే వారిగా మనం ఉండకూడదండి. అది మన చేతిలో ఉంది. ఈరోజు నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంటా, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడం మన చేతిలో ఉంది. ఇష్టానుసారంగా జీవించి దేవుని కృపకు దూరం కాకూడదు. అవ తినది, కన్నులకు అందంగా రమ్యంగా కనపడది, తినిన తర్వాత ఏదెంతో నుంచి బయటికి వెళ్ళిపోయింది, కష్టపడది, వేదనతో పిల్లలకంది, తన కొడుకును చంపుకుంది. ఒక కొడుకు దేశదిమ్మరైపోయాడు. ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కనపడుతున్నాయి వారి జీవితాల్లో మనం చూస్తే. ప్రభు నేను అలాంటి ఇరుకులు, ఇబ్బందులు కలగకుండా దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉండాలని, దేవుని ఆశీర్వాదాలకు పాత్రలు కావాలని, ఏ ఉద్దేశముతో దేవుడి లోకములో జన్మించాడో ఆ ఉద్దేశమును దేవుడు సఫలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అసలు ఈరోజు నూతన సంవత్సరం అని ఎందుకంటాం? ఈ నూతన సంవత్సరం యొక్క ప్రాముఖ్యత ఏంటి? నూతన సంవత్సరం యొక్క ప్రాముఖ్యత, కొత్త సంవత్సరం డిసెంబర్ అంటే, డిసెంబర్ 25 అంటే యేసు ప్రభు పుట్టిందంటాం. జనవరి 1 అంటే ఏంటి? జనవరి 1 అంటే యేసు ప్రభుకు పేరు పెట్టిన రోజు. ఈరోజు యేసు చూడండి, లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనం చూడండి, ఏమని రాస్తాడు? లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకి పెట్టిరి. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, యేసు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, పుట్టిన 8వ రోజు యూదుల ఆచార ప్రకారంగా సున్నతి క్రమం ఉన్నది. పాత నిబంధనలో ప్రభువుని అంగీకరించడం సున్నతి సూచన, ప్రతి నిబంధనలో బాప్తిస్మము. పాత నిబంధన ప్రకారంగా సున్నతి చేస్తే దేవునికి ప్రతిష్ఠించినట్లు, దేవుని నమ్ముకున్నట్లు, దేవుని బిడ్డగా జీవిస్తున్నట్లు. క్రొత్త నిబంధన ప్రకారంగా బాప్తిస్మము దేవుని అంగీకరించడానికి సూచన. ఈ దినాల్లో బాప్తిస్మము అప్పుడైతే 8వ రోజు, ఇప్పుడైతే ఎన్నో రోజు ప్రభువు నమ్ముకుంటున్నారు. బాప్తిస్మం ఎన్నో రోజు? అప్పుడైతే 8వ రోజు నమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు ఎన్నో రోజు? 8వ రోజా, 80వ రోజా, 80వ సంవత్సరమా? ఒక ఆమెకి 80 ఏళ్ళకి బాప్తిస్మం ఇచ్చాను, పాస్ గారి భార్య. అమ్మ బాప్తి తీసుకోలేదమ్మా. తీసుకోలేదయ్యా. ఏంటి ఇంకా తీసుకోలేదంటే, నేను తీసుకోవటానికి ఏ సేవకుడు దొరకలేదండి. నాకంటే నేను పుట్టకముడిపై నువ్వు పుట్టావు కదమ్మా, నేను పుట్టకముడిపై పెద్ద అయ్యావు, సేవ చేస్తున్నావన్నా. బాప్తిస్మం తీసుకుంది, నీ ద్వారా తీసుకోవాలయ్యా. 80 ఏళ్ళు బట్టి బాప్తి తీసుకోవటానికి. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితం ఎన్నాళ్ళు పడుతుంది? నువ్వు అసలు ప్రభువు నమ్ముకున్నావా? నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా? దేవుని బిడ్డగా జీవించావు, ఇంకా దేవుని నమ్మకోకుండా, బాప్తిస్మం ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నావా? నువ్వే బాప్తిస్మం తీసుకోకపోతే నీ బిడ్డలు ఎప్పుడు బాప్తిస్మం తీసుకుంటారు? వారు ఎప్పుడు రక్షించబడే వారికి ఉంటారు. జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. జనవరి 1 అంటే యేసు ప్రభు పేరు పెట్టిన రోజు. సున్నతి చేసిన 8వ దినము దేవుని మందిరంలో తీసుకెళ్ళాడు. డిసెంబర్ 25 ఏ తారీఖు వస్తుందో, ఏ వారం వస్తుందో, జనవరి పండుగ కూడా అదే వారం వస్తుంది. డిసెంబరు బుధవారం వస్తే జనవరి బుధవారం, డిసెంబర్ ఆదివారం వస్తే జనవరి ఆదివారం, వెళ్ళింది అదే రోజు వస్తుంది. అంటే యేసు ప్రభు పుట్టినట్టుగా జ్ఞానులకు తెలుసు. యేసు ప్రభు పుట్టినట్టుగా మరి ఆ గొర్రెల కాపరులు తెలుసు. యేసు ప్రభు పుట్టినట్టుగా కొంతమందికి లిమిటెడ్ పీపుల్ తెలుసు. గమనించండి, మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ, మా మనవరాలు పుట్టింది, ఏం పేరు పెడదాం అనుకున్నా, పలానా పేరు అనుకున్నా.
ఆ పేరు ఏమో తెలుసు నాకు, మా పాస్టర్కి, మా కొడుక్కి, కోడలకి, లేకపోతే వాళ్ళ అత్తమామలకి, మా వియ్యంకులకి ఒక 10-15-20 మంది, మా అమ్మకి లేకపోతే మా తమ్ముళ్ళకి ఒక 15-20 మందికి మాత్రమే తెలుసు పలానా పేరు. చాలా సంతోషం. అదే మందిరంలోకి వచ్చి పేరు పెట్టినప్పుడు ఏం తెలిసింది? సంఘమంతుడికి తెలిసింది. ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టాడని కొంతమంది లిమిటెడ్ పీపుల్కు తెలిసింది, ఆయన పుట్టాడని, ఆయన పేరు యేసు అని. యేసు అంటే అర్థం రక్షకుడు అని అర్థం. అంటే మనం రక్షించేవాడు పుట్టాడని కొంతమంది ప్రజలకే తెలిసింది, యూదులకు తెలిసింది, కొంతమంది జనాంగం తెలిసింది. ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టిన 8వ రోజు దేవుని మందిరంలోకి వెళ్ళి అక్కడ కింద 11వ వచనంలో సిమియోను అనే ప్రాప్తున్నాడు. సిమియోను అనే ప్రాప్త 33వ వచనంలో సిమియోను దగ్గరికి వెళ్ళి ఆ దైవ సేవకుడికి ఆ బిడ్డనిచ్చి ఆయన పేరు పెట్టాడు. ఏమంటే యేసు అని పేరు పెట్టాడు. సత్యపిల్లలు సిద్ధమా? అప్పుడు యేసు అని పేరు పెట్టినప్పుడు అందరికి తెలిసిపోయింది. మన పేరు పెడితే సంఘంలో అందరికీ ఎలా తెలిసిపోయిందో లోకమంతుడికి తెలిసిపోయింది. అంటే యేసు అంటే రక్షకుడు మా కొరకు పుట్టాడని అందరికీ తెలిసిపోయింది. ఈరోజు జనవరి పండుగ లోకమంతా జరుపుకున్న, గ్రామంలో కూడా జరుపుకున్నారు. ఎందుకు? జనవరి పండుగ. జనవరి పండుగ అంటే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే జనవరి పండుగ. జనవరి పండుగ అంటే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే జనవరి పండుగ. జనవరి పండుగ అంటే సంవత్సరం మొదటి రోజు. మొదటి రోజు అంటే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం జనవరి. అంతే తెలుసు. కానీ యేసు ప్రభువుకు పేరు పెట్టిన రోజు జనవరి 1. అందుకని వాళ్ళు సంతోషిస్తారు. అందరూ పండుగ చేసుకుంటారు. బైపాస్లో పండుగలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో పండుగలు జరుగుతున్నాయి, రకరకాల పండుగలు జరుగుతున్నాయి. కొంతమంది ఏమో దేవునికి మహిమకరంగా జరుపుకున్నారు, కొంతమంది లోకానుసారంగా జరుపుకుంటున్నారండి. ఏదైనా వారి జీవితంలో సంతోషం. ఎందుకు సంతోషం అంటే రక్షకుడు మా కొరకు ఉదయించెను. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని బట్టి చూడండి. మరి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏ మాట జ్ఞాపకం చేస్తూ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఒక మాట, పౌలు మాట రాస్తున్నాడు చూడండి. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము సజీవమై, బలమగలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను, రెండంచులో ఎటువంటి ఖడ్గము కంటెను, వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించున్నట్లుగా దూరొచ్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసావా? దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం నిన్ను నిలబెడుతుంది. దేవుని వాక్యమని విని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే పాత జీవితాన్ని విడిచిపెడతావు, కొత్త జీవితంలోకి వస్తావు. ప్రాచీన స్వభావము, నవీన స్వభావము. ఎవరైనా కొత్తగా ఉంటారని కోరుకుంటాం. ఇల్లు కొత్తగా ఉండాలి, మనము కొత్తగా ఉండాలి, మనకు ఆరోగ్యం కొత్తగా ఉండాలి, మన బిడ్డలో కొత్తగా ఉండాలి. 10 సంవత్సరం నా బిడ్డకి 100కి 60 మార్కులు వచ్చినాయి, ఈసారి 60 రావాలంటామా, 59 రావాలనుకుంటామా? 70 చూసావా? 70 అంటున్నాడు. 70 రావాలి కోరుకుంటాం. అనుకోవటం మంచిది, అనుకోవటం మంచిది, కోరుకోవటం మంచిది. ఇవన్నిటితో పాటు నా జీవితం కూడా కొత్తగా ఉండాలి. నా జీవితము దేవుడు సంతోషించాలి. ఆయన మన జీవితాల్లో సమస్తమును అనుగ్రహించేవాడిగా కనపడుతున్నాడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన అనేకమైన మేళ్లు ఆయన చేయడానికి ఆశపడుతున్నాడు దేవుళ్ళరా. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యం ఏందో తెలుసా? అక్కడ వాక్యం రాయబడుతున్నమాట. ఈరోజు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ పెట్టాం. మనల్ని ప్రేమించే విషయంలో దేవుని ఎప్పుడు పెద్దగా ఉంటుందంట. మనల్ని ప్రేమించే విషయములో దేవుని ఎప్పుడు చూసినా పెద్దగా ఉంటుంది. మన బిడ్డలు ఏదైనా అడిగితే మనం అడిగిన దానికంటే మంచిదాన్ని కొనిపెడతాం, అడిగిన దాన్ని తక్కువ కొనిపెడతామా? మనం అడిగిన దానికంటే ఎక్కువ. మనం దేవుడు అడిగినప్పుడు ఆయన చెయ్యి మనం అడిగిన దానికంటే పెద్దగా. చూడండి, మనల్ని ప్రేమించే విషయంలో దేవుని చెయ్యి ఎప్పుడు పెద్దది. మనం ఒక నీటి బిందువును అడిగితే ఆయన ఒక సముద్రం ఇస్తాడు. ఏమిస్తాడు? సముద్రం ఎన్ని నీటి బిందువులు ఉంటాయి? ఎన్ని చుక్కలు? నీటి బిందువు అంటే ఒక చుక్క. ఒక చుక్కను అడిగితే ఆయన సముద్రాన్ని ఇచ్చేస్తాడంట. అలాంటిది ఆయన. ఈరోజు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసి మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. ప్రభు బిడ్డగా జీవిస్తున్న మనము వేటిని తీసివేసుకోవాలి. చూడండి, కొలసీలు రాసిన పత్రిక తీద్దాం. చూడండి, ఇందాక మనం చదువుకున్న ఎఫ్ఎస్సి పత్రికలో మాటలు ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి, రాయబడుతుంది. ఇందాక తీసివేసుకోవాలి. అక్కడ హన్నా జీవితంలో
యాజకుడైన లేవి అన్నాడు, నీవు దాన్ని తీసివేసుకొని మత్తురాలకు ఉన్నావు తీసివేసుకొని అన్నాడు. ఇక్కడ కొలసీ పత్రిక 2:11 పౌలు ఏమన్నాడు చూడండి, మీరును ఆ క్రీస్తు సున్నతి యందు మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు ఆ చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ఆయన యందు మీరు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. చూడు, ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న పౌలు ఏమని, శరీరతో కూడిన స్వభావమును విసర్జించి విడిచిపెట్టి శరీర సంబంధమైన స్వభావం అంట. శరీర సంబంధమైన స్వభావం అంటే ఏంటి? శరీరం ఏమి కోరుకుంటుంది? మనలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. శరీరం మనకు కనపడుతుంది, ఆత్మ మనలో ఉంది. శరీరం ఏం కోరుకుంటుంది? ఒక రోజు నువ్వు ఏం చేస్తావు? కొత్త సంవత్సరం దాటిన తర్వాత నీకు ఆసక్తి ఉంటే ఒక పేపర్ తీసుకొని శరీరము ఆత్మ రాసుకో, లేదా శరీరము ప్రాణం అని రాసుకో. శరీరం ఏం కోరుకుంటుందో అవన్నీ రాయి ఒక పక్క. నీ ప్రాణము నీ ఆత్మ ఏం కోరుకుంటుందో అవన్నీ రాయి. శరీరం కోరుకుని ఒక్కటి చేయబాక, ఆత్మ కోరుకునే అన్ని చేయటానికి నువ్వు ప్రయత్నం చేయి. అందుకని అంటాడు అదే కొలసీ పత్రిక 3వ అధ్యాయం చూడేమంటాడు, 3వ అధ్యాయంలో వచ్చిన ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి ఏమంటాడు, ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ నీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించి. చూసేమంటారు తెలుసా? దేన్ని విసర్జించాలట? దేన్ని విడిచిపెట్టాలి? పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఆ పాత జీవితాన్ని ఇక్కడ అన్నాడు, మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ నీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారికి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకోవాలి. పాత స్వభావములు ఏముందంటాడు అక్కడ ఇందాక కోపము ఆగ్రహము దుష్టత్వము బూతులు దూషణ అంటాడు. ఇంకా 9వ వచనంలో ఒకరితో ఒకడు వినపట్టాలి. ఒకరితో ఒకడు అబద్ధాలు ఎక్కువైపోయినాయి. సెల్ వచ్చినప్పుడు నుంచి అబద్ధమే. ఎక్కడున్నావంటే పక్కనే. ఈ మధ్య ఒక అతనికి చూసా, మా ఫ్రెండ్ని, నేను టీ తాగుతుంది, ఎక్కడున్నావని అడిగా. వాడు నాకు కనపడుతూ ఉన్నాడు. ముఖ్యమైన స్నేహితుడు, కాలేజీ స్నేహితుడు. ఏదో చెప్తుంటే నువ్వు వెనక్కి రా, కొంచెం వెనక్కి మళ్ళు కుడికి మళ్ళు వెనక బెంచీలోకి రా అని చెప్పి నా దగ్గర కూర్చోబెట్టి టీ తాగాం. చూడండి, అబద్ధాలు అనేది ఈ రోజుల్లో భయంకరమైపోయిందండి. అబద్ధం అనేది భయంకరమైనది. అబద్ధాలు ఆడకూడదు. ఒకవేళ ప్రాణాపాయం ఉంటే ఆడు. చిన్నదానికి పెద్దదానికి అబద్ధం, చిన్నదానికి పెద్దదానికి. అది మంచిది కాదు, ఆ అలవాటు మంచిది కాదు. మన అబద్ధం ఆడుతుంటే మన పిల్లలు వింటారండి. ఇంట్లో భర్త భార్య ఎవరు వచ్చినప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఫస్ట్ గురువులు, మొదట టీచర్స్. తల్లి తండ్రి, ముందు తల్లి తర్వాత తండ్రి. మనం మాట్లాడుతున్నప్పుడు అబద్ధం ఆడుతారు. మన పిల్లలు చూస్తారా చూడరా? పిల్లలు తెలుసా తెలీదా? మన పిల్లలు ఇప్పుడు ఎంపగాకు చెట్లు దూట్లు వేస్తారంటారు చూడు. అలాంటి జనరేషన్ ఇప్పుడు, అలాంటి జనరేషన్లో ఉన్నాము. అయితే మనం మాట్లాడుతున్న ప్రతిదీ వాళ్ళు వింటుంటారు. వాళ్ళు మనల్ని అనుసరిస్తూ ఉంటారు. ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి అవతలని ఇంప్రెస్ చేయాలి, అవతల దగ్గర మార్కులు సంపాదించుకోవాలి. అప్పుడు కొట్టు దగ్గర పోతాం, మణిగారి కొట్టు దగ్గర నేను పోతాను, నువ్వు అందరం పోతాను. ఏది వచ్చావంటే నువ్వు ఇక్కడికి వచ్చావని వచ్చాను పాస్టర్ గారు అంటే, అట్లా మరి చేతిలో డబ్బులు ఉన్నాయి, సంచుంది, నువ్వు ఇక్కడికి వచ్చావని వచ్చారంటే. గమనించండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట 9వ వచనం, ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకుడు ఏలనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలను కూడిన మీరు
పరిచయించి జ్ఞానము కలుగు చేయనెత్తి ముద్దను దృష్టించుచు దేవుని పోలిక చొప్పున నూతన పరచబడిన వారమై ఏం చేయాలంట? నవీన స్వభావమును ధరించుకుని. ఈ నూతన సంవత్సరంలో నవీన స్వభావము, ఈ నూతన సంవత్సరంలో క్రొత్త స్వభావం, క్రొత్త జీవితాన్ని క్రొత్త స్వభావాన్ని కలిగిన వారిగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా కనపడేదిగా కనపడాలి. రోమీలకు రాసిన పత్రిక చూడండి ఏమంటాడు? రోమీలకు పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి ఏమంటాడు? 6వ అధ్యాయం 4వ వచనం. అపొస్తలుడు పౌలు రోమా సంఘానికి మాటలకు రాస్తూ ఒక మాట అంటాడు నూతన స్వభావాన్ని గురించి. రోమా పత్రిక 6:4 చదవండి ఏమంటాడు? 6:4 చదవమ్మా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడిన అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి ఉన్నాము. చూడు, దేవునితో కూడా బాప్తిసము ద్వారా పాతి పెట్టబడి నూతన జీవం పొందుటకై మనము జీవం పొందుటకై నడుచుకున్నట్లు నూతన జీవితము. పాత జీవితాన్ని విడిచిపెట్టి, అదే చూడండి, అదే అధ్యాయం 12వ వచనం ఏమని రాస్తాడు? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునికి లోనైన మీ శరీరమందు ఆ పాపము మన మీద ఏలేదిగా కనపడకూడదు. మనము పాపాన్ని ఏలే వారంగా, దాని మీద జయాన్ని పొందే వారిగా ఉండాలి, కానీ దాన్ని జయించే వారిగా ఉండాలి, కానీ అది మన మీద పెత్తనం చేసేదిగా ఉండకూడదు. మన మీద అధికారము కలిగేదిగా ఉండకూడదు. దానికి మన మీద పూర్తి స్వేచ్ఛ ఇచ్చేదిగా ఉండకూడదని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. 8:13 చూడండి ఏమంటాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో మరొక మాట జ్ఞాపకం చేస్తాడు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయిందురు కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపినట్లయితే చూడు, అక్కడ రాయబడ్డ మాట తెలుసా? మీరు శరీర క్రియల వలన మీరు చంపబడిన వారైతే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల, మీరు శరీరానుసారముగా ప్రవర్తించడం అంటే ఆ రీతిగా నడిచిన ఎడల చావవలసిన వారయిందురు గాని, మన శరీరం చెప్పినట్లుగా నడుచుకుంటే కాసేపు సుఖం కనపడచ్చు, 1 నిమిషం 5 నిమిషాలు సంతోషం కనపడచ్చు, కానీ తర్వాత మనం చచ్చిపోతామంట. శరీరానుసారంగా నడిచినట్లయితే గేలైనగా అంటానికి జ్ఞాపకం చేస్తాడు దేవుడు. అక్కడ శరీరానుసారముగా ప్రవర్తించడానికి మనము శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారం ప్రవర్తించడం మీరు చావల్ల వారు, కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపినలా చనిపోవట జీవించుట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. వాటిని మనము విడిచిపెట్టి, వాటిని మనము తీసివేసుకొని, ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలుగా మనమైతే ఎప్పుడైతే ఉంటామో, అంటే ఇప్పుడు చదువుకునే అన్ని ఆ బూతులు కావచ్చు, శరీర సంబంధమైన క్రియలు, అబద్ధములు, అవన్నీ కూడా మనము పాత సంవత్సరం అన్నీ కూడా మనలో ఉండకుండా అవన్నీ తీసివేసుకొని, ఇందాక మనం మెయిన్ వాక్యం చదువుకున్నాం, ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం. ఏమన్నా చదువుకున్నాం? ఎఫెసీ పత్రిక 4:24 నాడు, మీరు చిత్తవృత్తి గలవై నూతన పరచు నీతి అనే యథార్థమైన భక్తి గలవై దేవుని పోలికగా సూచించబడిన నవీన స్వభావమును ధరించుకుని. నవీన స్వభావం మనము తీసివేసుకొని ఇప్పుడు మనము ధరించుకునే వారి ఏమి ధరించుకోవాలి? ఎఫెసీ 6:11 ఏమంటాడు? ఎఫెసీ 6:11 ఏమంటాడు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూసావా? దేవుడిచ్చిన రక్షణ అనే కవచమును మీరు ధరించుకొనుడి. ఎప్పుడైతే వాటిని ధరించుకుంటావో, ఎప్పుడైతే వీటిని విడిచిపెడతావో, నువ్వేమైపోతావు తెలుసా? దేవునికి ఇష్టమైన కుమారుడుగా కుమార్తెకుంటావు. అది క్రొత్త జీవితానికి సాదృశ్యం, క్రొత్త జీవితానికి ఉదాహరణ. క్రొత్త జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నదానికి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. 2వ అధ్యాయం 15 చూడండి. ఎఫెసీ పత్రిక 2:15 జ్ఞాపకం చేస్తాడు. మనము
మనము ఉభయులను ఏకము చేసెను. ఆ. ఇట్లు సంధి చేయుచు ఆ. ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ. ఆ ద్వేషమును సంహరించి ఆ. తన ద్వారా ఆ. వీరిద్దరిని ఏక శరీరముగా చేసి. చూడండి ఎందుకు ఈ మాట అంటే నూతన స్వభావాన్ని ధరించి నూతనమైన కుటుంబంగా ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నాడండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముగిస్తున్న దేవుని వాక్య ప్రకారంగా 1 గంట దాటుతూ ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని, పాత అలవాట్లు విడిచిపెట్టి క్రొత్త అలవాట్లు, పాత వ్యాపారం, పాత చదువు, పాత అలవాట్లు అన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అది నీ జీవితంలో నూతనమైన వ్యక్తిగా ఉంటావు. నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు కుమ్మరించబడేవాడు ఉంటావు. అది దేవుడు నీ జీవితం ఇచ్చిన గొప్ప భాగ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రభువు అనుగ్రహించిన ఈ మాట మరొకసారి చదువుకుని ఎఫెసీ పత్రిక 5:22-23 వచ్చింది. కావున మన మునుపటి పాత్ర విషయం అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అయిన నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించు. నూతన స్వభావాన్ని ధరించుకొని నూతనమైన వ్యక్తులుగా ఉండాలని దేవుని కోరుకు. తద్వారా దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన మన మీద ఆ రీతిగా ఉండడానికి దేవుని కృప మనకు తోడాయి నడిపించమని అందరి తల వచ్చండి. మనం ప్రార్థన చేసుకున్నాం. అందరి తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి నీ కొందనాలయ్యా. ఈ మధ్యాహ్నం మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీ కొందనాలు సహాయం చేయండి. విత్తిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. నవీన స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని, పాత అలవాట్లను విడిచిపెట్టి నూతన అలవాట్లు, నూతన జీవితాన్ని కలిగి నేను నవీన స్వభావమును ధరించుకుని చెప్పిన మా తండ్రి స్తోత్రాలు. తీసివేసుకొని మరి ఏమైతే కలుపుకోవాలో అవి కలుపుకోవడానికి నీకు దయచేయండి. వాక్యంలో జ్ఞాపకం చేశారు, మీరు ఫలిస్తున్న మీరు బహుగా ఫలించాలంటే మీలో పనికి రాని తీగలు తీసివేయడం చెప్పాము. నేను స్తోత్రాలు. ఏమైతే పనికి రాని అనే వారిని తీసివేసినైనా మేము పనికొచ్చే తీగలను, పనికొచ్చే జీవితంలో మేము ముందుకు ఫలించే వారిగా ఉంటూ నీకు దయచేయండి. మేము ఫలించడం మాత్రమే కాదు, మేము అనేక మంది ఫలించడానికి కారణభూతులు అవడానికి కృప దయచేయండి. మేము దీవించబడటం కాదు, అనేక మంది దీవించబడటాన్ని మేము దీవెన కర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. నేను సహాయం చేయండి. నా సంఘమును దీవించండి. సంఘముల ప్రతి కుటుంబంపై నీ దయాన్ని, కరుణాన్ని, కటాక్షాలు ఉంచండి. గడిచిన 2004 సంవత్సరము జనవరి 1 నుంచి నేను 2025 జనవరి 1 వరకు మీరు మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. సహాయం చేయండి. అన్ని విధాలు మీ దయాన్ని, కరుణ, కటాక్షాలతో ఉంచమని కృపలో జ్ఞాపకం చేసుకోమని, జరగవలసిన కార్యాలను మీ చిత్తానుసారంగా నీకు మహిమకరణ జరగడానికి దయచేయమని యేసయ్య శక్తి గల నామమున